కావాల్సిన వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు. మేము ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇంకా కొత్తిమీర వేసుకున్నాం. అందులో శనగపిండి అని దొరుకుతుంది, బజ్జీకి మాత్రమే వాడతారు అది. శనగపిండి వేసుకొని దాంట్లో కావాల్సినంత ఉప్పు, కారం వేసి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని వేసేసుకోవాలి, అంతే సింపుల్. ఏంటి పేరు చెప్పు. వీటిని మేము పకోడీ అంటాం. నారాయణపేటలో చాలా స్పెషల్ ఇవి. ఉగ్రానితో తింటాం మేము. ఉగ్రాని ఉంటే కంపల్సరీ పకోడీ ఉంటుంది. టైం ఎంత టైం తీసుకుంటుంది, ఎలా చేయాలి, ప్రాసెస్ చెప్పు. ఇన్స్టంట్గా చేసుకోవచ్చు. పిండి అప్పటికప్పుడు కలుపుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు. మ్యారినేట్ చేసిన అదే ఏం అవసరం లేదు, అలాగే వేసేసుకోవచ్చు. అంతా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. టీలోకి స్నాక్స్తో కూడా తింటాం. నారాయణపేట పకోడీ. సిమ్లో ఉండాలా? హై ఫ్లేమ్లోనే. సిమ్లో ఉంటే ఆయిల్ ఎక్కువ తీసేస్తుంది. వీటికి స్కిల్స్ ఏమీ అవసరం లేదు. మీరు కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ తీసేయాలి. ఇంకా దీంట్లో ఏమేమి మిక్స్ చేసుకోవచ్చు అడిషనల్? మనం కావాలనుకుంటే పొటాటోస్ డిప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏదైనా మన చాయిస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ ఆప్షనల్ దీంట్లో. యాక్చువల్గా గ్రీన్ చిల్లీ వేస్తేనే కదా టేస్ట్ బాగుంది. బట్ పిల్లలు తినరు కదా, కారం వేసుకుంటాం కాబట్టి గ్రీన్ చిల్లీ ఆప్షన్. ఓకే. సేమ్ బజ్జీల ప్రాసెస్ ఇదే కదా. శనగపిండి దాంట్లో మిక్స్ చేస్తా ఉంటే ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ ఉగ్గాని.
కానీ ఎక్కువగా తినకూడదు కదండి. Hey. Welcome to Andhrapradesh. It's my channel, my Andhra channel. So don't forget to like, share, subscribe to Andhrapradesh and comment below.